సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి ఎవ్రీవన్. సో ఎవ్రీవన్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? చెప్పాలి. సి గైస్, మనకి అసైన్మెంట్స్ ఎవరు చేశారండి? చార్ట్లో చేసిన వాళ్ళందరూ కూడా ఎస్ అని పెట్టండి ఒకసారి. సో ఏమైనా ఎర్రర్స్, ఏమన్నా ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ ఏమైనా అర్థం కాకపోవడం ఏమైనా ఉంటే అడగండి. ఓకే, సో మనకి క్లియర్ చేసుకుందాం. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డౌట్ ఉందా? కాన్ఫిగరేషన్ చేయలేకపోవడము ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో అందరూ కంప్లీట్ చేయాలని చెప్పాను. ఇన్ టైంలో ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు అప్పుడు కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎంతమంది మనకి కాన్ఫిగరేషన్ చేశారు ఏంటి ఒకసారి చార్ట్లో ఎస్ అని పెట్టండి. కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్స్ కూడా అప్లోడ్ చేయండి. కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయినట్టు స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేయండి. ఓకే, సో ఎవరెవరు కంప్లీట్ చేశారో అందరూ కంప్లీట్ చేశారా, చేయలేదా? ఓకే, ఒకళ్ళేనా ఓన్లీ కంప్లీట్ చేసింది? మిగతా వాళ్ళు? సో ఆంటోనీ జీకే వాయిస్ వినపడుతుందండి మీకు? ఆంటోనీ జీకే మీరు కంప్లీట్ చేశారా, చేయలేదా? సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా మీరు? ఓకే, సో ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు మనకి ఇది? ఓకే, అర్థం కాకుండా ఏమైనా ఉన్నాయా? అశోక్, సో అశోక్ ఎల్, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, కాన్ఫిగరేషన్ చేశారా మీరు? ఓకే, సో తొందరగా కంప్లీట్ చేయండి. రేపటి మండే కల్లా నాకు కంప్లీట్ అయిపోవాలి మొత్తం. సో సాటర్డే సండే మనకి హాలిడే, మండే లోపల కంప్లీట్ అయిపోయి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి అందరూ కూడా. చేతన్, వాట్ అబౌట్ యూ? చేతన్, సో మ్యూట్లో ఉన్నారు చేతన్. దిలీప్, దిలీప్ మ్యూట్లో ఉన్నారు. వాయిస్ వినపడుతుందండి చేతన్ అండ్ దిలీప్. దివ్య ఇప్పుడే మెసేజ్ పెట్టినట్టున్నారు. సురేష్, సురేష్ మీరు చేశారా కాన్ఫిగరేషన్స్? ఓకే, సో చేస్తే స్క్రీన్ షాట్ పెట్టాలి, అలాగే మనకి కంప్లీట్ అయినట్టు మెసేజ్ పెట్టాలి. చార్ట్లో పెట్టండి. కే వంశీ, కే వంశీ ఎక్కడ దాకండి? ఓకే, కంపెనీ క్రియేషన్ చేశారు, మండే లోపల కంప్లీట్ చేస్తారా? ఓకే, భార్గవి మేడం మీరు కంప్లీటెడా మేడం? సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? సుధీర్, సుధీర్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాన్ఫిగరేషన్ చేయలేకపోవడము, కష్టంగా ఉండాలనిపించడం ఏమైనా ఉందా? ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, రాజేష్, సూపర్. రాజేష్ యాక్సెస్ లేదా, తీసుకుంటారా? షేక్ పాషా, షేక్ పాషా ఓకే, యాక్సెస్ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా మీరు? తీసుకున్నారు. ఓకే, మాకు మండే లోపల అయిపోవాలండి, కంప్లీట్ అయిపోవాలి. ఎస్ఎస్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి మ్యూట్లో ఉన్నారు. Okay, so far you didn't get the server access. So did you get the server access or not? Okay, you got the server access today only. Then please finish up by. Okay, then that is related to password issue maybe. Okay, so get it immediately and please complete the task by tomorrow and please send the screenshot in the chat box. Okay, fine. Venkat, Venkat, what about you? So మీరు కంప్లీట్ చేసుకున్నారా? Okay, so when you will take the access? Okay, great. So వెంకట చలపతి, what about you? ఇక్కడ టెక్నికల్గా ఎవరికైనా గ్యాప్ ఉందా అన్నది నా క్వశ్చన్. మనం చెప్పేది అర్థం కాకుండా, ఓకే చేయలేకుండా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారా? వెంకట చలపతిరావు,
ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే మనం బిజినెస్ చెప్పండి. బిజినెస్ ఏరియాస్ అండ్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం కదా. అవును. అసైనింగ్ ది బిజినెస్ ఏరియాస్ టు కన్సల్ట్ బిజినెస్ ఏరియా. బట్ ఈ అంటే మన కంపెనీకి ఏదర్ బిజినెస్ ఏరియా కానీ ఆర్ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా కానీ అసైన్ చేయలేదు. లేదు, మనకి ఆ అసైన్మెంట్ సిస్టంలో లేదు, మనకి అవసరం లేదు, మనకి లేదు కదా దాంట్లో. ఓకే, బిజినెస్ ఏరియా అనేది ఇండిపెండెంట్ అనమాట. ఓకే, సో కంపెనీ కోడ్తో లింక్ లేదు బిజినెస్ ఏరియాకి. అసైన్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవే అసైన్మెంట్స్, వేరే ఇంకా అదర్ అసైన్మెంట్స్ మనం చెయ్యం. ఓకే, చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది. నో ఇష్యూస్. అడగండి, డౌట్స్ ఉంటే అడగాలి, అందరూ కూడా డౌట్స్ ఉంటే అడగాలి, డౌట్స్ కంప్లీట్ చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రాజు లేనట్టున్నాడు ఇందులో. ఓకే, రాజేష్ వీళ్ళు కూడా లేరు. ఓకే, సో ఎవరికైనా ఇంకా టెక్నికల్గా అర్థం కాకుండా ఉన్నది ఏమైనా ఉంటే అడగండి, నేను సిస్టంలో మళ్ళీ ఒకసారి చూపించమంటే చూపిస్తాను. ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా? సో అందరికీ చాలా వర్క్ ఉంటుంది, మీకు కూడా చాలా వర్క్ ఉండొచ్చు అది. సో అందుకే మనకి సాటర్డే సండే కూడా ఉంది. వెంటనే ఇమీడియట్గా మనకి కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. సో నాకేంటంటే చాట్లో యాక్టివ్గా ఉండాలండి. ఓకే, చాట్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మన కోర్స్ అనేది అంత బాగుంటుంది. ఓకే, సో ఎవరి కాళ్ళు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇంక సైలెంట్ రామాయణంలాగా ఉంటుంది అనమాట. సో మనం చెప్పిన టాస్క్లను అట్లా కంప్లీట్ చేస్తూ ఉంటే మనకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైము సో ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఓకేనా? సో ఎవరికైనా క్వశ్చన్స్ ఏమి లేవు కదా? రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం నాకు తెలిసి ఇక్కడ ఈరోజు మొత్తం కలిపి ముగ్గురు నలుగురు చేసినట్టున్నారు నాకు తెలిసి. నాకు మండే కల్లా మొత్తం కాన్ఫిగరేషన్స్ అంతా అయిపోవాలండి. ఓకే, సో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ గ్లోబల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ 2-3 డేస్ పడుతుంది మొత్తం. చెప్పండి మేడం, వాయిస్ లో ఉంది మీది, వాయిస్ లో ఉంది మేడం మీది, గట్టిగా మాట్లాడండి. సో నోట్స్, సో మీకు నేను ఈరోజు మీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే, నోట్స్ మీకు షేర్ అవ్వలేదా? సో నోట్స్ ఏముంది మేడం, నిన్నంతా కాన్ఫిగరేషనే కదా, నోట్స్ ఏమీ లేవు. ఓకే, ఇదిగోండి ఇవే నోట్స్, ఇక్కడ మీకు కనబడుతుందా? ఇవే నోట్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చానో ఇదిగోండి, ఇవన్నీ చార్ట్లో ఉన్నాయి. కంపెనీ పర్పస్, కంపెనీ కోడ్ మీకు ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఇస్తాను. నేను ఈరోజు మీకు ఇప్పుడు డాక్యుమెంట్ నేను ఇస్తున్నా, చూడండి ఒకసారి. సో ఇస్తాను గట్టిగా దాని ఎంటర్ప్రైజ్ డాక్యుమెంట్ మీకు షేర్ డాక్యుమెంట్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్ మీకు. సో మనకి ఒక్క నిమిషం. సో మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తున్నా ఇప్పుడు. మొత్తం ఇందులో నుంచి డౌన్లోడ్, మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మొత్తం. ఓకే, సో మీకు లింక్ ఇప్పుడు నేను ఇవ్వలేదు. సో ఇది డాక్యుమెంట్ మీకు ఇస్తున్నా, చూసుకోండి, చాలా మంచి మెంట్ మొదటి ఉంటుంది ఇందులో. ఓకే, ఇది కంప్లీట్ చేసేయాలి మీరు.
సో ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. సో నేను చాట్లో లింక్ పెట్టేసాను, ఇందులో మీకు డాక్యుమెంట్ వచ్చిందో లేదో చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో డాక్యుమెంట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఇది. సో ఈ డాక్యుమెంట్ మీకు క్లియర్ కట్గా కనపడుతుందన్న స్క్రీన్, కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా, చెప్పాలి. ఓకే, సో మనకి డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇందులో మీకు SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని కనబడుతుంది. అందరికి కనబడుతుందా? SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని. సో ఏంటిది అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మీకు క్లయింట్ ఫస్ట్ మనకి, ఆ తర్వాత మనకి ఆపరేటింగ్ కన్సర్న్ అంటే ఏంటి, హై స్టార్ నేషన్ అంటే ఫస్ట్ మనకి సీనియర్ మేనేజర్, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత జూనియర్ మేనేజర్ ఎట్లా అయితే ఉంటుందో ఇది కూడా అనమాట. ఫస్ట్ క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, తర్వాత మనకి ఆపరేటింగ్ కన్సర్న్ కింద కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి, కంట్రోలింగ్ ఏరియాస్ కింద మనకి కంపెనీ కోడ్స్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ కింద మనకి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఓకేనా? క్లయింట్, ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, ఆపరేటింగ్ కన్సర్న్ కింద కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి, కంట్రోలింగ్ ఏరియాస్ కింద మనకి కంపెనీ కోడ్స్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ కింద మనకి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో మనకి SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్ఫిగరేషన్స్ ఒకసారి చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, ఇవి సెగ్మెంట్, ఇవన్నీ కూడా. సో మనకి అసైన్మెంట్స్ ఉన్నాయి చూడండి. సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కంపెనీ కోడ్. ఇవి మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించి. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. సో మనకి కంపెనీ, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, దీనికి సంబంధించిన టీ కోడ్స్. సో డైరెక్ట్గా మనం టీ కోడ్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా టీ కోడ్స్ వాడచ్చు అనమాట. ఓకే, సో అలాగే దానికి సంబంధించిన అసైన్మెంట్స్, పాత్, ఇవన్నీ కూడా మీకు ఈ డాక్యుమెంట్లో క్లియర్ కట్గా ఇచ్చేసాం మనం. అసలు మీనింగ్ ఆఫ్ ది కంపెనీ అంటే ఏంటి అనేది కూడా ఈ డాక్యుమెంట్లో ఇచ్చాం. మీకు నోట్స్ ప్లస్ ఇలాంటి PDF కాపీలు వచ్చేస్తాయి, డోంట్ వరీ, మంచి PDF కాపీస్ మనకి వచ్చాయి కూడా. ఓకే, సో చూడండి ఇక్కడ ఎలా కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాం మనం, చూసుకోండి. ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఇచ్చాం. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి, పర్పస్ ఏంటి, సో అలాగే మన కంపెనీ కోడ్ మనకి SAPలో ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే మనకి క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎలా చేయాలి, బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే మనకి కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో అలాగే మనకి ఫంక్షనల్ ఏరియాని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలి. సో అలాగే మనకి సెగ్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది పక్కా మీకు ప్రతిదీ కూడా యాక్యురేట్గా ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి, చూసుకోండి. ఓకే, సో బెస్ట్ డాక్యుమెంట్ మీకు ఇది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ డాక్యుమెంట్లో ఇవ్వటం జరిగింది. ఈ డాక్యుమెంట్ని మీరు మండే లోపల కంప్లీట్ చేసి థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి నాకు. సో ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే కంపల్సరీగా థియరిటికల్గా ఆల్ ఆస్పెక్ట్స్ మీద, ఎలాగో సిస్టంలో కాన్ఫిగరేషన్ నేర్పిస్తున్నాం కాబట్టి కాన్ఫిగరేషన్స్ కూడా మీకు వచ్చేసి ఉండాలి. ఓకేనా? సో మనకి ఇమీడియట్గా మనకి కంప్లీట్ అయిపోవాలన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని, ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు మనకి కంప్లీట్ చేసేసుకొని రెడీగా కూర్చొని ఉండాలి. ఓకేనా? సో మనకి కుదిరితే ఇంకొక కంపెనీ కోడ్ ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. టైం నా దగ్గర చాలా ఉంది అని అనుకుంటే ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకొని చేసుకోండి. ఓకే, అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు ఎవరు కూడా. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత సో గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి మనకి. గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన మనకి
కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. అలాగే ఈ గ్లోబల్ సెట్టింగ్స్ మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్ నీకు ఎలా అయితే నేను ఇచ్చానో అదేవిధంగా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో టోటల్గా మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మనకి డైరెక్ట్ టీ కోడ్ వాడండి OB29. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ GL వరకు మొత్తం టీ కోడ్తో సహా వచ్చేసేయాలన్నమాట. ఓకేనా. సో డిఫైన్ ఫిజికల్ ఇయర్ OB29, అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OB37. సో అసైన్ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBPO. సో మనకి డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP అనమాట. ఓకేనా. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్, అసైన్ ఫిజికల్ వేరియంట్ కంపెనీ కోడ్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. సో మనకి అయిపోయింది. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఇంకా. సో వాట్ ఈస్ నెక్స్ట్. సో నెక్స్ట్ పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో మనకి పీరియడ్ని ఓపెన్ చేయటము అలాగే క్లోజ్ చేయటము అనేది కూడా వన్ ఆఫ్ ద మనకి ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే. సో పీరియడ్స్ని ఓపెన్ చేయటము, పీరియడ్స్ని మనం క్లోజ్ చేయటము. ఓకే. వన్ ఆఫ్ ద మనకి కాన్ఫిగరేషన్ అనమాట. ఏంటిదండి చెప్పాలి. హలో, వాయిస్ వినపడతలేదు, ఒకసారి చాట్లో పెట్టండి మీది. సో వాయిస్ వినపడతలేదు, ఒకసారి చాట్లో పెట్టండి. సో మీ క్వశ్చన్ ఏదైతే ఉందో చాట్లో పెట్టండి. సో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే. OBC4. సో ఇవన్నీ ఎందుకు చేయాలో కూడా చెప్తాను. సో OBC5. సో అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంపెనీ కోడ్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ SAPలో డిఫైన్ చేయడం OB29 అనమాట. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీ కోడ్తో OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అలాగే పీరియడ్ ఓపెనింగ్ క్లోజింగ్ మనకి OB52. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంపెనీ కోడ్ మనకి OBC5 అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్ విత్ టీ కోడ్తో సహా మీకు వచ్చేసేయాలి మొత్తం. సో డాక్యుమెంట్ టైప్ని మనం డిఫైన్ చేయాలన్నమాట OBA7లో. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ని డిఫైన్ చేయడము, క్రియేట్ చేయడము, అసైన్మెంట్ అంటే డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ సంబంధించిన అసైన్మెంట్ FBN1లో ఉంటుంది అనమాట.
సో మన ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. ఇది కరెక్ట్గా మనకి 2-3 డేస్ పడుతుంది మ్యాక్సిమం ఈ కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో మనం చేయటానికి. సో ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ OBA4. సో యూజర్ ఐడిని టాలరెన్స్ గ్రూప్కి మనం అసైన్ చేసుకోవాలి. OB57. ఈ టెర్మినాలజీ మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, ఏంటిది ఎంత డిఫరెంట్గా ఉంది, వేరియంట్ బొరియంట్ ఇవన్నీ కూడా ఏమీ కాదు, సింపుల్. ఇవన్నీ కూడా మనం వీటి గురించి చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ సిస్టంలో నేను కాన్ఫిగరేషన్ మొదలెట్టాను అనుకో, మీరు నాతో పాటు ఈక్వల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో నేను నాకంటే మీరు వెనకాల ఉన్నారంటే మీకు ఏం అర్థం కాదన్నది అట్లా లెక్క అనమాట. ఇంకా ఈరోజు నేను ఏమైతే కాన్ఫిగరేషన్ చేశానో అవి ఆ రోజు అక్కడ పడిపోవాలి సిస్టంలో. సో మీరు డిలే ఉన్నారు, నాకంటే డిలే ఉన్నారు అని అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత. సో కాబట్టి మ్యాక్సిమం నేను అంత ఫాస్ట్ వెళ్ళను. ఓకే. సో ఒకరోజు కాన్ఫిగరేషన్ చెప్తే ఒకరోజు మొత్తం అంతా థియరీ చెప్తాను. ఆ ఒకరోజు 2 రోజుల్లోనే మీకు టైం ఇస్తాను నేను. ఆ టైంలోనే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? సో అసైన్ ఎంప్లాయీ యూజర్ ఐడి టు టాలరెన్స్ గ్రూప్ OB57. So define posting keys OB41. Okay, so define fiscal year variant OB29, assign fiscal year variant to company code, define posting period variant OBBO, assign posting period variant to company code OBBP, period opening and closing, define field status variant, assign field status variant to company code. Okay, మనకి define posting keys మనకి OB41 అన్నమాట. assign employee user ID tolerance group OB57 అన్నమాట. గ్లోబల్ పారామీటర్స్ మనకి OB56. సో ఈ కాన్ఫిగరేషన్స్ మనకి కంప్లీట్ అవ్వాలి. మొత్తం ఒకసారి 1 minute చదవండి ఇవి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా పోస్టింగ్ కీస్ వరకు చదవండి ఒకసారి విత్ టీ కోడ్తో సహా. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సిస్టంలో మనకి అయిపోతే గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినట్టే. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అయిపోతే ఇంకా మాడ్యూల్స్లోకి వెళ్ళిపోతాం. GL మాడ్యూల్ తర్వాత మనకి GL మాడ్యూల్ అయిన తర్వాత AP, ER, ఓకే, అలా ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఇలా వెళ్ళిపోతాం మనం. ఓకే, సో మనకి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి బేసిక్ కాన్ఫిగరేషన్స్, ఇవి లేకుండా మనం సిస్టంలో ఏమీ చేయలేం. సిస్టంలో మనం ఏమీ చేయలేం. ఇవి మనకి ఏంటంటే బ్యాక్ బోన్ లాంటివి అనమాట. ఈ కాన్ఫిగరేషన్స్ ఇవి బ్యాక్ బోన్ లాంటిది. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలి అంటే మినిమం కాన్ఫిగరేషన్స్ ఇవి. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోతే మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎస్ఏపిలో ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఈ రోజు డేట్ మీద పోస్ట్ చేయాలంటే పీరియడ్ ఓపెన్ అయ్యి ఉండాలి, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మళ్ళీ. సో ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ GL రిలేటెడ్ పోస్ట్ చేయాలనుకో GL సంబంధించిన కాన్ఫిగరేషన్ ఉండాలి. ఓకేనా? సో అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ లింక్ అనమాట, నెంబర్ అన్నీ ఇక్కడ లింకులు ఉంటాయి అనమాట సిస్టంలో. ఇవి పిల్లర్స్ అనమాట. ఈ కాన్ఫిగరేషన్ నువ్వు కనుక చేయలేదనుకో సో నీకు అన్నీ కూడా ఎర్రర్స్ వచ్చేస్తాయి. మనకి ఒక ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ అవ్వదు అనమాట. సో మినిమం ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ రిక్వైర్మెంట్ ఇవి. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం GL మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మనం GL సంబంధించి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత సో మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి మనకి R2R క్లాసులు కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి. మీకు ఏంటంటే జస్ట్ ఇంకొక ఇదొక 2 రోజులు అదొక 10 రోజులు వేసుకోండి. అంటే దగ్గర 15 రోజుల్లో నెక్స్ట్ 15 క్లాసుల తర్వాత మీరు జాబ్ కూడా ట్రై చేసుకోవచ్చు. R2R end to end R2R జాబ్స్ కూడా నెక్స్ట్ 15 నుంచి 20 రోజుల మధ్యలో మీరు R2R జాబ్స్ కూడా కావాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ 15 నుంచి 20 రోజులు నేర్చుకుంటే అర్థమైందా? కానీ కన్సల్టెంట్ కోర్స్ అంటే చివరి వరకు నేర్చుకోవాల్సిందే, చివరి వరకు కూడా నేర్చుకోవాల్సింది. సో ఎండ్ యూజర్ మనకి R2Rలో 3.5 lakhs నుంచి 5 lakhs వరకు వస్తుందండి కన్ఫామ్గా. ఓకే, సో అంటే ఏంటి, బేసిక్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఆ కైండ్ ఆఫ్ శాలరీ అనేది మనకి వస్తుంది.
సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి అదనమాట. ఓకేనా? సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో మనకి సో ఈ కాన్ఫిగరేషన్స్ మీకు మండే కల్లా నాకు ఈ కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ మొత్తం కూడా నాకు పూర్తిగా మీకు వచ్చేసి నాకు అడిగిన వెంటనే టక్కన ఎవరైనా టీ కోడ్ అడిగితే టక్కని చెప్పాలి, ఎవరైనా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అడిగితే టక్కని చెప్పాలి కాన్ఫిగరేషన్స్. ఓకే, అలాగే టీ కోడ్ అడిగితే టక్కని చెప్పాలి. సో పర్పస్ అడిగితే టక్కని చెప్పాలి. ఇప్పుడు ఈ పర్పస్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు మీరు ఇంకా సిస్టమ్ మీద సర్వర్ మీద ఎవరు కూడా తీసుకోలేదు కాబట్టి నాకు సో మండే కల్లా అందరూ కూడా కంప్లీట్ చేసేసి సర్వర్ కూడా రెడీగా ఉండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది అని చెప్పి స్క్రీన్ షాట్స్ని సిస్టంలో అప్లోడ్ చేసేస్తే ఓకే, మండే రోజున ఈ కాన్ఫిగరేషన్స్ మనం ఒక 5 కాన్ఫిగరేషన్స్ చెప్తాను. తర్వాత ట్యూస్డే రోజున ఇంకొక 5 కాన్ఫిగరేషన్ చెప్తాను. వెన్స్డే రోజున మొత్తం గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోతాయి. గ్లోబల్ సెట్టింగ్స్ వెన్స్డే రోజున అయిపోతాయి మనకి. థర్స్డే, ఫ్రైడే మళ్ళీ సో జిఎల్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్స్డే రోజున మళ్ళీ థర్స్డే, ఫ్రైడే జిఎల్ కాన్ఫిగరేషన్ అయిపోతాయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వీక్ మనకి థర్స్డే, ఫ్రైడే అంటే ఫ్రైడే వరకు జిఎల్ కాన్ఫిగరేషన్స్ అయిపోతాయి. తర్వాత వీక్లో మనకి జిఎల్ సంబంధించిన మొత్తం పోస్టింగ్ అన్ని యూనిట్ టెస్టింగ్ మొదలెడతాం మనం. ఓకే, ఒక్కసారి సిస్టంలో స్టార్ట్ అయితే టక్కమని బుల్లెట్తో అయిపోతాయి, బుల్లెట్ స్పీడ్తో అయిపోతాయి, అర్థమవుతాయి అని చెప్పాను నేను. అర్థం కాకపోతే అడగండి, ఎన్నిసార్లు అయినా చెప్తా. కాన్ఫిగరేషన్స్ అర్థం కాకపోయినా సో పలానాది అర్థం కావలేదు అని అడిగినా చెప్తాను. ఓకే, సో కాబట్టి మీరు అర్థం కాకుండా ఏది కూడా వద్దు మనకి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్. ఓకే, సో ఎప్పుడిచ్చిన టాస్కుల్ని, ఎప్పుడిచ్చిన వర్క్ని కంప్లీట్ చేసుకుంటేనే ఎస్ఏపిలో సక్సెస్ అవుతారు. సో పెండింగ్ వర్క్ పెట్టినా సరే ఎస్ఏపిలో సక్సెస్ అవ్వడం కష్టమైపోద్ది. ఓకే, సో కూర్చుంటే ఇవన్నీ కూడా టక్ మన వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, కానీ మీరు చేయాలి కదా సిస్టంలో. సో కాబట్టి మనం ఏంటంటే మీరు చేసేంత వరకు ఆగుతా నేను, అందులో ఎటువంటి డౌటే లేదు. నైట్ బ్యాచ్ అంటే ఎంప్లాయీ బ్యాచ్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనోళ్ళే కాబట్టి సో కంపల్సరీగా మనం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసేయండి సార్ అని ఒకళ్ళు ముగ్గురుగా ఉంటారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, బాగా రిక్వైర్మెంట్ వెళ్ళిపోవాలని తొందరపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్పను, ముందే చెప్తున్నా. సో మనం చాలా స్లోగా వెళ్తాము. ఓకే, ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకే, మ్యాక్సిమం మనకి ఇన్ టైం అంటే ఏంటి, సో 3 months ఇంకో 10-15 రోజులు ఎక్స్ట్రా వచ్చేమో మ్యాక్స్, మీకు రెడీ అయిపోతారు కూడా. సో కాబట్టి మనకు కావాల్సింది నీట్గా మంచిగా ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చెప్పినట్టు చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్కువగా ఫాస్ట్గా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక్కసారి సిస్టంలో కాన్ఫిగరేషన్ చేస్తే ఇవన్నీ 2 రోజుల్లో అయిపోతాయి. మొత్తం 2 రోజుల్లో అయిపోతే గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోతుంది. సో నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కరెక్ట్గా 40 minutesలో ఎలా లేసిపోయింది, అలాగే ఈ గ్లోబల్ సెట్టింగ్స్ కూడా కరెక్ట్గా 2 క్లాసులు 3 క్లాసుల్లో అయిపోతుంది. ఓకేనా? సో అంటే దగ్గర 3 ప్లస్ అదొక 2 క్లాసులు, ఈ 2 క్లాస్ అంటే 5 క్లాసుల్లో గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోతుంది. జిఎల్ 10 క్లాసుల దాకా పడుతుంది. ఓకే, సో కాబట్టి సో అలా మీకు టైం నేను స్టార్ట్ చేస్తే ఊరికే అయిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరే వెనకాల ఉండకూడదు, నాతో పాటు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. లాస్ట్ క్లాస్ వరకు ఇంతే యాక్టివ్గా, ఎక్కడా కూడా పాయింట్ మిస్ అవ్వకుండా, ఏ కాన్ఫిగరేషన్ మిస్ అవ్వకుండా చేయండి. ఓకే, సో ఎర్రర్స్ రానున్న రోజుల్లో మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేద్దాం. పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వన్ ఆఫ్ ది ఆఫ్కోర్స్. సో రాజేష్, సో మనకి ఎస్ఏపిలో పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఓకే, మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ చాలా క్రూషియల్ యాక్టివిటీ అనమాట. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం థియరిటికల్గా ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత సిస్టంలో కాన్ఫిగరేషన్ చేద్దాం. సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయటం చాలా డెడ్ ఈజీ. ఓకేనా? సో కాబట్టి చూడండి, నిన్న ఎలా అయిపోయినా టక్ అని చెప్పి డేటా ఎంట్రీ లాగా అయిపోయినా అట్లాగా అయిపోతాయి గ్లోబల్ సెట్టింగ్స్ కూడా. కాబట్టి సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సిస్టంలో కాన్ఫిగరేషన్ చాలా డెడ్ ఈజీ, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి కాన్సెప్ట్. మీకు దీనికి సంబంధించి మీకు ఇప్పుడు నేను ఇవి ఇచ్చేస్తున్నాను. సో ఇవి మీరు ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే ఈ గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తం అంతా టీ కోడ్తో సహా వచ్చేసేయాలి. ఓకే, సో టీ కోడ్తో సహా వచ్చేసేయాలి. అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన డాక్యుమెంట్ నేను క్రియేట్ చేశాను ఇందాక.
ఓకే, సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా సో మనకి సో కంప్లీట్ అయిపోవాలి. ఈ డాక్యుమెంట్లో ఉన్న మిస్. ఓకే, సో ఆర్గనైజర్ అంటే ఏంటి, మనకి ఒక కంపెనీ ఉందనుకో, సో హైరార్కీ సీనియర్ మేనేజర్ వాడి కింద, జూనియర్ మేనేజర్ వాడి కింద, లీడ్ వాడి కింద, సీనియర్ అసోసియేట్ వాడి కింద, జూనియర్ అసోసియేట్ ఎలా అయితే ఉంటుందో కంపెనీలో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్గనైజ్ స్ట్రక్చర్ పొద్దున ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నారు. ఓకే, సో మనకి క్లయింట్ ఫస్ట్, తర్వాత మనకి ఆపరేటింగ్ కన్సర్న్, అంటే సెకండ్ మనకి ఆపరేటింగ్ కన్సర్న్ ఇచ్చారు, థర్డ్ వచ్చేటప్పుడు కంట్రోలింగ్ ఏరియా ఇచ్చారు, ఫోర్త్ వచ్చేటప్పటికి కంపెనీ కోడ్స్, తర్వాత బిజినెస్ ఏరియాస్. సో ఇది రేపొద్దున మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి మీదని అడుగుతారనమాట. సో ఇవి చెప్పాలి ఆర్గనైజ్ స్ట్రక్చర్, ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. ఓకే, సో ఇలా ఇలా ఎలా అయితే నేను డాక్యుమెంట్ ఇచ్చానో అలాగే మీకు గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను ఇస్తాను. ఓకే, సేమ్ టు సేమ్ డాక్యుమెంట్ ఉంటుంది గ్లోబల్ సెట్టింగ్స్ కూడా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం ప్రాపర్గా మనం నేర్చుకుందాం. ఓకేనా, సో ప్రాపర్గా నేర్చుకుందాము, ఆ తర్వాత మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా, సో ఎవరికైనా డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే నన్ను చాట్లో పెట్టండి, సో దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, వాయిస్ మీద డౌట్ ఏమైనా ఉంటే వాయిస్ నాది మీది వినపట్లేదు రాజేష్, అందుకే చాట్లో పెట్టమని చెప్పాను. ఓకే, సో ఎవరికైనా చాట్లో పెడితే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా నేను ఇస్తాను అనమాట. ఓకే, సో ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు మీరు అప్పుడు కంప్లీట్ చేయండి. ఓకే, సో ఈరోజు మీకు 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటి, సో సర్వర్ యాక్సెస్ తీసుకొని సిస్టంలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అయిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ కాన్ఫిగరేషన్తో పాటు ఆ డెఫినేషన్స్ ఏమైతే ఉన్నాయో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, సెగ్మెంట్, ఆ డెఫినేషన్స్ ఏమున్నాయో అవి కూడా కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ అప్పచెప్పాలి. ఓకే, అండ్ దానికి సంబంధించిన టీ కోడ్స్ అన్నీ కూడా టక్ అని చెప్పి బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి. ఓకే, ఎందుకంటే మీరు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు, ఇప్పుడు మనం చెప్పబోయినా పెట్టుకొని వెళ్తారు. సో రేపొద్దున్న నేను స్లోగా చేస్తున్న సిస్టంలో అంటే కుదరదు. ఆ 4 ఏళ్ళు సంబంధించిన పర్సన్ ఎలా అయితే వర్క్ చేస్తాడో సో అదే విధంగా మీరు కూడా సిస్టంలో వర్క్ చేయాలి. ఓకే, ఆ స్పీడు, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. సో అప్పుడే మనం రియల్ టైం కన్సల్టెంట్ కింద మార్కెట్లో మనం సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే మీరు ఆ రియల్ టైంలో పని చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైము సో వర్క్ అనేది ఏ కైండ్ ఆఫ్ టాస్క్ ఇచ్చినా సరే మీరు చేయడానికి అవకాశం లేదా స్కోప్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీకు జాబ్లో ఎలా సెలెక్షన్ అవ్వాలి అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నా దగ్గర వర్క్షాప్ వీడియోస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఇచ్చినా మీకు అర్థం కావు. ఓకే, సో మీరు ఒక సర్టైన్ టైమ్ ఆఫ్ అమౌంట్ నాతో స్పెండ్ చేయాలి. ఓకే, అంటే ఏంటి మీరు కనీసం ఒక 60 క్లాసెస్ 70 క్లాసెస్ ఉంటే అప్పుడు నేను మీకు ఆ వర్క్షాప్ వీడియోస్ మీకు రికమెండ్ చేస్తాను. సో ఆ వర్క్షాప్ వీడియోస్ మీరు చూసుకుంటే ఇంటర్వ్యూ క్రాక్ అయిపోద్ది మీకు. ఓకేనా, కాకపోతే ఏంటంటే 40 వర్క్షాప్ వీడియోస్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు తెలుగులో చెప్తున్నాం కదా, ఆ తర్వాత మీకు ఇంగ్లీష్ క్లాసెస్ ఇస్తాను. ఓన్లీ థియరిటికల్గా ఉంటాయి, ఇక్కడ అన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటాము. చివరికి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ బిట్ టు బిట్ చెప్పాలి. కాబట్టి మీకు ఆ వర్క్షాప్ వీడియోస్ ఇచ్చేస్తాను అనమాట. సో మీరు ఆ వర్క్షాప్ వీడియోస్ని చూసుకుంటే ఇంటర్వ్యూలో క్రాక్ అయిపోతుంది అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మీరు చివరి క్లాస్ వరకు వినాల్సిందే. ఓకే, అంతేగాని కొన్ని క్లాసులు వినేసేసి తర్వాత నాకు వచ్చేసింది ఇంకా అంటే కుదరదు. చివరి క్లాస్ వరకు ఇంపార్టెంట్ విషయాలు అన్నీ చెప్తానే ఉంటాం. ఓకేనా, కాబట్టి ఒకసారి మీరు ఎన్రోల్ అయితే చివరి క్లాస్ వరకు వినాల్సిందే. ఆ పేషెన్సీ మీలో ఉండాలి. అండ్ ఆ కైండ్ ఆఫ్ డిసిప్లైన్, ఆ పేషెన్సీ, ఆ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి ఐటీలో. సో ఐటీ వేరు, నాన్ ఐటీ వేరు. ఓకే, మీరు నాన్ ఐటీలో ఏమైతే చేస్తున్నారో అవి ఇక్కడ ఐటీలో మనకి అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఐటీలో స్విచ్ అవ్వడం అనేది మనకి డిపెండ్స్ అపాన్ ది నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నావు ఐటీకి అన్న దాని మీద నీ రేపొద్దున నీకు సక్సెస్ ఉంటుంది. నీకు 10 లక్షలు కాకపోతే 25 లక్షల దాకా వెళ్తావు నువ్వు. నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల్లో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ 4 ఇయర్స్ నీకు కొంచెం ఒక 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలాగో వెళ్తారు కాబట్టి మీరు 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది కాబట్టి ఇంకొక 4 ఏళ్ళు కూర్చుంటే 20 లక్షలకు వెళ్ళిపోతారు, 20 నుంచి 25కి వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ఆ స్టఫ్ అనేది గెయిన్ చేయాలన్నమాట, అదే ఇంపార్టెంట్ ఇక్కడ, అదే రిక్వైర్మెంట్ కూడా. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ పేషెన్సీ ఉండాలి. ఐటీలో నాన్ ఐటీ నుంచి ఐటీలో స్విచ్ అవ్వాలంటే మినిమం 4 మంత్స్ నుంచి 5 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం జస్ట్ ఇమీడియట్గా స్పాట్లో వెళ్ళిపోవడానికి ఇది చిన్న కోర్సులు కావు, ఇది స్టాండర్డ్ కోర్సు, గోల్డ్ స్టాండర్డ్ కోర్సెస్. ఓకేనా, సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మీరు ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోండి అండ్ సక్సెస్ అవ్వండి. అండ్ ఎవ్రీ విషయము కూడా చార్ట్లో పెట్టండి.
అండ్ అప్డేట్లో ఉండండి. అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, అండ్ సో ఏమైనా వర్క్ అసైన్ చేస్తే అవి వెంటనే మనకి చాట్లో పెట్టేసేయాలి. సో నేను వెనకాల పడతానండి కన్ఫామ్గా. ఓకే, సో బయట వాళ్ళు పడతారో లేదో తెలియదు కానీ సో నేను కన్ఫామ్గా మీ వెనకాల పడతాను, అడుగుతాను కూడా. ఓకే, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మనం చెప్పింది చెప్పుకుంటా వెళ్ళిపోతాము. సో వాళ్ళు చేయరు, వాళ్ళు చేయకుండా 10-15 రోజున ఎక్కడెక్కడో తిరుగుతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఆ రోజున వచ్చి నాకు వీడియోలు పెట్టండి, నాకు చాట్లో డ్రైవ్ పెట్టండి అని అంటారు. నేను కుదరదు బాబు, డైలీ వీడియోస్ ఎప్పుడు ఇచ్చింది అప్పుడు రికార్డ్ చేయమంటాం, చేస్తాము, అక్కడే డౌన్లోడ్ చేసుకోమని చెప్తాం. కానీ వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు జరగకపోవడం పోయి ట్రైనర్ మీద బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. లేదా కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతారు, మధ్యలోనే ఫీజు కట్టకుండా సెకండ్లోనే ఇన్స్టాల్మెంట్లో కట్టలేక మళ్ళీ బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివి ఉంటాయి, బ్లేమ్ గేమ్స్ ఉంటాయి. కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాం అనేది నా డ్యూటీ, కాబట్టి నేను అడుగుతాను. మీరు చేయటము లేదా అన్నది మీ డిపెండెన్స్. మీరు చేయలేకపోతే అది మీ ప్రాబ్లం, కానీ నన్ను ఇది ఒక మాట కూడా మీ సైడ్ నుంచి నాకు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సో ఇది నా సైడ్ నుంచి. ఓకే సార్, నేను ఎప్పుడు ఇచ్చిన టాస్క్ వెళ్ళినప్పుడు కంప్లీట్ చేయండి చాలు, అంతకు మించి అవసరం లేదు. మీకు ఇన్ టైంలోనే కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. మినిమం 4 నెలల లోపు అయిపోద్ది మొత్తం. సో 3 నెలలు పీరియడ్, 3 నెలల తర్వాత మనకి కంట్రోలింగ్ మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనం కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక కరెక్ట్గా 4 మంత్స్ లోపల మీరు 4 మంత్స్ లోపల మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉంటారు. ఓకే, సో కొన్ని మీడియాస్ మెటీరియల్స్ అవన్నీ ఇచ్చేస్తాను మీకు ఆ టైంలో. ఇంకా మీరు రెడీగా ఉండాలి, 4 మంత్స్ లోపల ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలన్నమాట. సో అలా రెడీ చేస్తాను. అలాగే నెక్స్ట్ 15-20 క్లాసెస్ అయిన తర్వాత R2R జాబ్స్ నేను ఎండ్ యూజర్ కింద వెళ్దాము అనుకుంటే దానికి సంబంధించి కూడా మీకు రెజ్యూమే గైడెన్స్ మెటీరియల్స్ అవన్నీ ఇస్తాను. ఇంకొక 10 క్లాసెస్లో 10-15 క్లాసెస్ వినండి, మీకు R2R జాబ్ కూడా నేను రెడీ చేస్తాను మేము. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ గ్లోబల్ సెట్టింగ్స్లో సగం పార్ట్ మనం కంప్లీట్ అయిపోద్దండి. గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి సగం పార్ట్ అంటే ఇక్కడ దాకా మనకి కాన్ఫిగరేషన్స్ కూడా అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ దాకా OBC5 వరకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకి ఈ కాన్ఫిగరేషన్స్ కూడా అయిపోతాయి. ఓకే, టోటల్ కాన్ఫిగరేషన్స్ ఇంకా 2-3 డేస్లో అయిపోతుంది ఇది గ్లోబల్ సెట్టింగ్స్. సో బుధవారం కల్లా మనకి అయిపోతాయి. ఓకే, గురువారం శుక్రవారం GL కాన్ఫిగరేషన్స్ అయిపోతాయి, రెడీగా ఉండాలి. ఓకే, సో మీ సైడ్ నుంచి లేట్ ఉంది. ఓకే, కంప్లీట్ చేసేస్తే థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండి మండే కల్లా సో ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తే ప్రజెంటేషన్ కూడా చేయండి. ఓకేనా? రైట్, మరి థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్.